నిజంగా మిమ్మల్ని చూస్తుంటే మా అన్నలు, మా తమ్ముళ్ళు, మా చిన్నతనం గుర్తుకొస్తున్నది. నేను కూడా మీలాంటి కుటుంబాల్లో పుట్టిన బిడ్డనే. కష్టపడి చదువుకొని మీరు కట్టిన ఇళ్లలో పెరిగి ఐపీఎస్ ఆఫీసర్ అయినా, మీరు కట్టిన ఇళ్లలోనే పెరిగి మా తమ్ముడు ఒక ప్రొఫెసర్ అయిండు, మా అమ్మ ఒక టీచర్ అయింది, మా నాయన ఒక టీచర్ అయిండు, మా చెల్లెలు ఒక డాక్టర్ అయింది. మీరు కట్టిన ఇళ్లలోనే పెరిగి లక్షలాది కోట్లాది మంది భారతీయులు ఈరోజు చాలా సుఖంగా బతుకుతా ఉన్నారు. ఈరోజు నాకు సోదరులు రవికుమార్ గారు వచ్చి చెప్పిన వెంటనే, సార్ మా నాయకుడు కామిల్ల ఐలన్న గారు, ఈరోజు మేమందరం కూడా ఏ ప్రభుత్వం మీద కోపంతోనే రాలేదు, కానీ మా ఆత్మగౌరవం దెబ్బతిన్నదని ఈరోజు మేమందరం కూడా ఇక్కడికి వచ్చినాం. అయ్యా పోలీస్ అధికారులారా, మీ అందరికీ ఒక్కటే విజ్ఞప్తి, దయచేసి వీళ్ళని డిస్టర్బ్ చేయకూరి. మన పోలీస్ స్టేషన్లు కూడా కట్టింది వీళ్ళే. పక్కనే ఉండే 6 అంతస్తుల సెక్రటరియట్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సెక్రటరియట్ భవనం కేసీఆర్ గారి నాయకత్వంలో కట్టింది కూడా వీళ్ళే. ఇవాళ పంచాయత్ అంతా ఒక శరీరంలా, కన్ను గొప్పన, చెవులు గొప్పన, కాళ్ళు గొప్పన, చేతులు గొప్పన, లేకపోతే మూతి గొప్పన, ముక్కు గొప్పన, గుండె గొప్పన, కిడ్నీ గొప్పన అన్న కాడికి వచ్చింది. మా సోదరులు మరి కృష్ణన్న ఎక్కడున్నావు కానీ, నువ్వు సెంట్రింగ్ కార్మికులు వాళ్ళెవరో కాదు, వాళ్ళు కూడా వీళ్ళే వాళ్ళు. మీరు దండుకుంటే ఆ గుంపు మేస్త్రి హ్యాపీగా ఉంటాడయా. నాకు ఆశ్చర్యంగా ఉన్నది, మీ గుంపు మేస్త్రి అనుకునే ఆ రేవంత్ రెడ్డి పాలనలో సెంట్రింగ్, సుతారి, ప్లంబరు, వెల్డరు, బండలు, తర్వాత పునాదులు తీసే కార్మికులు కన్నేటుకొతోని మరి చేతులను ఉలిగా మార్చి, కొండలను పిండి చేసి, వాళ్ళ నెత్తురే కంకరగా మార్చి, మీ రక్తాన్నే సిమెంట్ గా మార్చి వేలాది సంవత్సరాల నుంచి మానవ జాతికి ఇల్లు నిర్మిస్తున్నారయ్యా. మీ పాదాలు కడగాలి సోదరులారా. మీ పాదాలను పాలతోని కడిగి నెత్తిన పోసుకోవాలి మానవ జాతి అంతా. నిజంగా మీరు లేకపోతే ఆదిమ మానవుడు అడవుల్లో గోషి గుడ్డతోని ఎక్కడి నుంచి పులి వస్తుందో, ఎక్కడి నుంచి పాము వస్తుందో, ఎక్కడి నుంచి ఎలుగు వంటి వస్తుందో, ఎప్పుడు చస్తామో, ఎప్పుడు బతుకుతామో, ఎప్పుడు పిడుగు పడుతుందో, ఎప్పుడు వాన వస్తుందో, ఎప్పుడు ఎండ వస్తుందో, ఎప్పుడు వరదొచ్చి మనల్ని ముంచేస్తుందో అని భయంగా బతికేవాడు. అలాంటి మానవ జాతిని మీ చేతులతోని, మీ మేధస్సుతోని, మీ చెమట చుక్కలతోని, మీ చీమ నెత్తురుతోని రక్షించి వాళ్ళకొక గూడిచ్చిండ్రు మీరందరూ కూడా. ఎంత గొప్ప సేవ చేసిండ్రు మీరు. ఇలా నేను ఇక్కడ కూర్చుంటే మా ఊరు నుంచి చాలా మంది కార్మిక సోదరులు వచ్చి నాకు చేయగలిపిపోతున్నారు. సార్ మా పెద్దనాయన మీకు చుట్టం అవుతాడని, ఇంకొక మా అన్న మీ దగ్గర చదువుకున్నాడని, సార్ మీరు చేయబట్టే కేసీఆర్ గారి పాలనలో దాదాపు 1000 గురుకులాలు పెట్టి మా బిడ్డలందరూ కూడా చదివించింది. చాలా ఆనందంగా ఉంది మిమ్మల్ని అందరినీ చూస్తుంటే. ఎప్పుడో స్కూళ్ళల్లో పేరెంట్ మీటింగ్లకు వచ్చేటోళ్ళు పాపం భయపడుకుంటా పిల్లలు ఎట్లా చదువుతున్నారు ఏందో అని తెలుసుకోవడానికి వచ్చేటోళ్ళు. నిజానికి నేను 2021 సంవత్సరంలో ఐపీఎస్ కు రాజీనామా చేసి నేను రాజకీయాలకు వచ్చి మీలాంటి వాళ్లకు సేవ చేద్దామని చెప్పి రాజకీయాలకు వచ్చినప్పుడు నేను మరి రాజ్యాధికార యాత్రకు తెలంగాణ అంతా పోతే ఎక్కడ చూడు భవన నిర్మాణ కార్మిక కూలీలు వీళ్ళందరూ కూడా ఇల్లు కడతా ఉన్నారు. పొద్దున్నే మహిళలు 6 గంటలకే నెత్తిన తట్ట పెట్టుకొని, మగవాళ్ళు వేసుకుని అంగీలు ఆడవాళ్ళు వేసుకొని, రబ్బరు చెప్పులతోని సర్ది కట్టుకొని, మరి పలుగు పార తీసుకొని, తట్టలు మోసుకుంటూ, పునాదులు తీసుకుంటూ, ఆ గోవ అంటారు కదా దాన్ని, ఆ గోవ
అవన్నీ కూడా కడుతూ దాని మీద ఎక్కి మరి పని చేస్తూ ఉంటారు. నాకు ఆశ్చర్యం వేసింది, అసలు ఎట్లా పని చేస్తున్నారు. అది కూడా మహిళలు. ఒక అంతస్తు అంటే అర్థం చేసుకోవచ్చు, 2 అంతస్తులు అంటే అర్థం చేసుకోవచ్చు, 3, 4, 5, 6 అంతస్తుల మీద ఎట్లా పని చేస్తున్నారు అని చెప్పి నేను ఒక రోజు ఏం చేసిన, నల్గొండ జిల్లాలో నేను కూడా పోతా పైకి అని అన్న. అంటే ఒక ఆమె అన్నది, సారు కళ్ళు తిరిగి కింద పడిపోతావు పైలవ సారు అని. ఆయన కూడా పోతామ్మా అని చెప్పిన. నేను నడుచుకుంటా గోవని పట్టుకుంటా గుంజలను పట్టుకుంటా పైకి ఎక్కి నేను ఒక్కసారి కిందకి చూసిన. నిజంగా మిత్రులారా, నేను బతుకున్నట్టు ఆ తల్లే కారణం. కళ్ళు తిరుగుతున్నాయి, ఏం చేయాలి సారు అంచుకు పోకట్టదు ఆమె. సారు అంచుకు పోక కింద పడతా, అమ్మ సూతవసలు నీ బాధ అర్థం చేసుకొని ఇక నేను వచ్చిన అంట. సో ఆ విధంగా మరి ఎప్పుడు కళ్ళు తిరుగుతాయి. అన్న మరి ఎట్లా పని చేస్తున్నావు తల్లింటే, అయ్యా సారు కళ్ళు తిరుగుడేమో కానీ ఇక్కడ మరి నేను పని చేయకపోతే నా దేశలా గిన్నె తిరగదు, గంట తిరగదు సారు అని చెప్తున్నది ఆ తల్లి. ఎంత కష్టపడతారయ్యా మీరు. మేము పొద్దుట కూడా చూస్తాం, 5 గంటలకే సత్తి కొట్టుకొని వచ్చి గండేటు అవి ఉల్లులు పట్టుకొని వచ్చి చేతులనే ఉలిగా మార్చి గండేటు రాళ్ళని తీసి పునాది దొబ్బి సిమెంట్ ఇసుక అవన్నీ కూడా కలిపి మీరందరు కూడా ఎంత గొప్పగా కష్టపడతారు. ఇలా వెన్నెముక అన్నదంట, నేను లేకపోతే నీ శరీరమే లేదన్నదంట. మరి గుండె ఏం కావాలి? గుండె లేకపోతే రక్తం వస్తుందా? ఊపిరితిత్తులు లేకపోతే గాలి పీల్చగలమా? ఊపిరితిత్తులు లేకపోతే రక్తంలోకి ఆక్సిజన్ వస్తుందా? పొట్ట లేకపోతే తిన్న అన్నం అరుగుతుందా? మరి కిడ్నీలు లేకపోతే, మూత్రపిండాలు లేకపోతే శరీరంలో ఉన్న మలినమంతా కూడా ఫిల్టర్ అవుతుందా? మరి మన చర్మమే లేకపోతే సూర్యుడి నుంచి వచ్చే కిరణాలు దాంతో చచ్చిపోవా మనం? కళ్ళు లేకపోతే చూడగలమా? చూడలేము. అయ్యా మా సుతారి మేస్త్రీలు, సెంట్రింగ్, ప్లంబింగ్ వీళ్ళందరూ కూడా ఈ కన్ను, ముక్కు, చెవులు, కిడ్నీ లాంటి వాళ్ళు. ఒక వెన్నెముక పోయి నేను సెంట్రింగ్ కాబట్టి బిడ్డ నేనే గొప్ప అంటే ఎట్లా వీలవుతుంది కృష్ణ? నాకు అర్థం కాదు. అందుకొరకే మిత్రులారా, ఇలా నేను వాళ్ళ విధంగా నిజంగా మిమ్మల్ని దళాలేరు అంటే నిజంగా తప్పు. దానికి వాళ్ళు సంజాయిషి ఇవ్వాల్సిందే. మిత్రులారా, మరి ఈ రోజు ఈ ఇద్దరి అన్నదమ్ముల మధ్యలో పంచాయతీని పరిష్కరించాల్సిన మంత్రి ఎక్కడ పోయిండు? వాళ్ళు ఏసీ రూమ్లలో వండుకున్నారు. ఇక గుంపు మేస్త్రి అనే ముఖ్యమంత్రి గాలి మోటార్ల చక్కర్లు కొడుతున్నాడు. ఇప్పటికి 70 సార్లు ఢిల్లీకి విమానాల్లో పోయింది, కానీ ఇందిరా పార్క్ వచ్చి మరి వాళ్ళ మేస్త్రీల సమస్యలు పరిష్కరించే టైం ఉన్నదా వారికి? ఒక్కసారి ఆలోచించండి. నిజంగా మీ పిల్లలందరూ కూడా మళ్ళీ కార్మికులు కావద్దని, వాళ్ళ చేతులు పొక్కులు పోకూడదని, వాళ్ళ నడుము ఇడగొద్దని చెప్పి, వాళ్లకు నడుము నొప్పి రాకూడదని చెప్పి, వాళ్ళు 50 సంవత్సరాలకే సావద్దని చెప్పి, వాళ్ళ పిల్లలు కూడా పరిస్థితి రాకూడదని చెప్పి కేసీఆర్ గారు 1300 గురుకుల పాఠశాలలు పెట్టి లక్షలాది మంది పిల్లలను ఇంగ్లీష్ మీడియంలో చదివించి ఒక్కొక్క బిడ్డకు 1,20,000 రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళందరినీ డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, కలెక్టర్లుగా, మరెందరో మంది గ్రూప్ 1 ఆఫీసర్లుగా, గ్రూప్ 2 ఆఫీసర్లుగా, పోలీసు కానిస్టేబుల్గా, పోలీసు ఎస్ఐలుగా ఎంతో మందిని విదేశాలకు పంపించింది. నా దగ్గరకు ఒక అమ్మాయి వచ్చింది, సార్ నా పేరు మానస, నేను అమెరికాలో చదువుతున్నా. అంటే నేను అడిగిన, అమ్మా మీ నాయన ఏం చేస్తాడు తల్లి అంటే, సార్ మా నాయన భవన నిర్మాణ కార్మికుడు సార్ అని చెప్పింది. వేల మంది ఈ రోజు గొప్పగా డాక్టర్లుగా, ఇంజనీర్లుగా ఉన్నారు. వందలాది మంది విమానాలకి విదేశాల్లో భవన నిర్మాణ కార్మికుల పిల్లలు చదువుకుంటున్నారు. మిత్రులారా, అలాంటి గొప్ప సంక్షేమ ప్రభుత్వం రాబోయే రోజుల్లో మళ్ళీ రాబోతున్నది. కేసీఆర్ గారి నాయకత్వంలో మీ అందరికి కూడా తప్పకుండా న్యాయం చేస్తాం. ఇంతకుముందు ఒక అన్న అన్నాడు, సార్ బహుజన, మీరు ఆ రోజు బహుజనలో తిరిగారు, బరాబర్ తెలంగాణ వాదము, బహుజన వాదము ఇవన్నీ కూడా ఒకటే అని చెప్పి నమ్మి ఈ రోజు కేసీఆర్ గారి నాయకత్వంలో ఇదే బహుజనులకు న్యాయం జరగాలని చెప్పి ఈ రోజు బీఆర్ఎస్ పార్టీకి వచ్చిండు మీ బిడ్డ ప్రవీణ్ కుమార్. మిత్రులారా, మీ అందరి ప్రయోజనాల కోసమే మిత్రులారా, మా పెన్షన్ మాకు వస్తుంది. ఒక మాజీ IPS అధికారిగా మీ ఇళ్లలో పుట్టిన బిడ్డగా, మీరు కట్టిన ఇళ్లలో పుట్టిన బిడ్డగా మీరు మరి
తయారు చేసిన బిడ్డగా మేము మీ ప్రతినిధిగా రాబోయే రోజుల్లో మరి బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పకుండా మీ అందరికీ న్యాయం జరిగే విధంగా పోరాడతాం మిత్రులారా. మీరందరూ కూడా మీ గుండెల మీద రాసి పెట్టుకోండి. అదే విధంగా వెల్ఫేర్ బోర్డు గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు వెల్ఫేర్ బోర్డు వ్యవహారాలను కూడా ప్రభుత్వమే చూసేది. కానీ ఈ రోజు మరి మీరు గుంపు మేస్త్రి అంటున్న గుంపు మేస్త్రి ముఖ్యమంత్రి అయిన తర్వాత అవన్నీ ప్రైవేట్ల చేతుల్లోకి పోయినాయి మిత్రులారా. ఒక్కసారి ఆలోచించండి. అదే విధంగా మరి ఇదే కాంగ్రెస్ పార్టీ 2023 సంవత్సరంలో ఆగస్టు నెలలో చేవెళ్ల సాక్షిగా ఎస్సీ ఎస్టీలకు 30% ప్రభుత్వ కాంట్రాక్టుల్లో రిజర్వేషన్లు ఇస్తామన్నారు. కామారెడ్డి సాక్షిగా బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామన్నారు కాంట్రాక్టుల్లో. నేను అడుగుతా ఉన్నాను, సుతారి, సెంట్రింగ్ కార్మికుడు, ప్లంబరు, ఎలక్ట్రీషియన్ వాళ్ళు ఒక అపర్ణ కన్స్ట్రక్షన్ లా కావద్దా? ఒక వాసవి కన్స్ట్రక్షన్ లా కావద్దా? బరాబర్ కావాలి మిత్రులారా. మీరు కూడా బెంచ్ కార్లలో తిరగాలి. ఎందువల్ల నా మోటార్ సైకిల్ తిరుగుతారు, కటార మోటార్ సైకిల్ తిరగాలవుతా, బరాబర్ తిరగాలి. బెంచ్ కార్లలో కూడా తిరగాలి. మీరు కూడా మంచి బిల్లులు కట్టుకోవాలి. మీరు గుడిసెలలో వండుకుంటూ, మీరు ఆ రేకుల షెడ్లలో వండుకుంటూ, అప్పటికప్పుడు తయారు చేసిన టాయిలెట్లను వాడుకుంటూ, అడవులలో బతుకుతూ, భార్య పిల్లల చదువంతా కూడా గాలికి వదిలేసి మీరేమో ఆకాశాన్ని అంచున దాకే బిల్డింగులు కడతారంట. మీరేమో బికారీలుగా వాడతారంట. ఎన్ని రోజులు వాడతారయ్యా ఇట్లా? మీరు కూడా పెంచుగారులో తిరిగే రోజులు రావాలంటే మనం కూడా మనకు కావలసిన ప్రభుత్వాన్ని తెచ్చుకోవాలి మిత్రులారా. ఇలాంటి మోసపూరిత ప్రభుత్వాలతో మనకు న్యాయం జరగదు మిత్రులారా. అందుకొరకు రాబోయే రోజుల్లో మన ఐలన్న నాయకత్వంలో మీరు ఎలాంటి కార్యక్రమాలు తీసుకున్నా తప్పకుండా మీకు సంఘీభావం తెలపడానికి భారత రాష్ట్ర సమితి ఉంటది.